హలో ఫ్రెండ్స్, పుష్ప 2 కు సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇవాళ అయితే ఫస్ట్లీ బన్వర్ సింగ్ షికావత్ అదే ఫాద్ ఫాజిల్ గారు బర్త్డే అనమాట. సో హ్యాపీ బర్త్డే ఫాద్ ఫాజిల్ గారు. సో ఇక పోస్టర్ గురించి అయితే కొద్దిగా మాట్లాడుకుందాం. కొన్ని డీటెయిల్స్ అయితే కనబడ్డాయి అనమాట. వాటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే బన్వర్ సింగ్ లుక్ అయితే మారిపోయింది అనమాట. మన పోలీస్ డ్రెస్ లో ఎలా ఉండేనో సో అదైతే కంప్లీట్ గా చేంజ్ అయ్యి మనోడు పుష్ప చేసిన దెబ్బకైతే బాగా డిసప్పాయింటెడ్ అయితే అయిపోయింది అనమాట. సో బనీన్ మీద డెనిన్ జాకెట్, అదే పోలీస్ జాకెట్ అయితే వేసుకొని కింద లుంగి కట్టుకొని అవుతున్నాడు. ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో గన్ను పట్టుకొని అవుతున్నాడు అనమాట. చుట్టూ చూసే వాళ్ళు కూలోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్పాట్ చూసుకున్నట్లయితే ఎర్రచందనం స్పాట్, ఎర్రచందనం నరికే చోటు. సో అక్కడికి వాళ్ళలో కూలోళ్ళలో కలిసిపోయి వాడైతే వచ్చేసాడు అనమాట. అదే బన్వర్ సింగ్ అయితే వచ్చేసాడు అనమాట. ఎదురుగా చూసుకున్నట్లయితే పుష్పరాజు, దీనికి ప్రూఫ్ కూడా చెప్తా. ఇక్కడ ఏలాడేది ఆ గన్ను పెట్టింది అయితే పుష్పరాజుకి, అండ్ కింద ఉన్నదైతే కేశవ. సో ఇదైతే కేశవ, గుర్తుపెట్టుకోండి. దీనికి ఏం ప్రూఫ్ చెప్పగానే చూస్తుంటానైతే కేశవ లెక్కనే అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నది మాత్రం పుష్పరాజు. దీనికి ప్రూఫ్ ఏంటంటే పుష్ప పార్ట్ 1 లో ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటది. మనకి పుష్పని వేసేద్దామని చెప్పేసి మంగళగిరి సైన్కి ఆపోజిట్ ఎవరు ఉంటారు కదా, సో అతని వ్యక్తులు అయితే మాస్క్ వేసి తీసుకొస్తారు. చూసిన పుష్పని తీసుకొచ్చినప్పుడు అడవిలో అయితే ఫైట్ ఉంటది. సో ఆ అడవిలో ఫైట్ లో మనకి గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని ఉంటారు, రింగులు పుష్పకి ఎట్లా రింగులు జుట్టే ఉంటది. మనకు సాఫ్ సీదా తయారైనప్పుడు మాత్రమే కొద్దిగా రిబ్బన్ అది ఇది వేసుకుంటాడు. కానీ మరి పుష్ప ఎందుకు బ్రో గంతా హైప్ ఇచ్చిండు అంటే, అట్లా రాజు లెక్క అయిండు, అదైండు ఇదైండు, మరి ఇప్పుడు కూలోళ్ళు లెక్క వచ్చి ఎందుకు పని చేస్తాడని మీకు డౌట్ రావచ్చు. నేను చెప్తా దీనికి కూడా. సో ఎందుకు పని చేస్తారంటే, మీకు కేజీఎఫ్ చూసుకోండి ఒకసారి. కేజీఎఫ్ లో రాఖీబాయి తుఫాన్ సాంగ్ ఒకసారి ఊహించుకోండి. అందులో రాఖీబాయి పని చేయడం, చెమట వచ్చి మరీ పని చేస్తాడు, తనదే కదా కష్టం. సో అట్లని చెప్పేసి అంటే వాళ్ళకి మోటివేషన్ కొరకు అరే మనోడు కూడా పని చేస్తాడని చెప్పేసి డౌట్ రాకుండా కవర్ చేసుకోవడానికి పని చేస్తాడు అన్నమాట. అండ్ ఇక్కడనే పుష్పరాజును కూడా అరెస్ట్ చేస్తారు అనమాట. అరెస్ట్ చేసి తిరుపతి జైలుకి అయితే తీసుకుపోతారు. సో జైలు నుంచి అలా అయితే పుష్పరాజు అయితే పరారు అవుతాడు. సో ఇదైతే మనం మూవీలో చూడబోతున్నాం. మనకి వేరీస్ పుష్పరాజు అనేది కూడా ఆ వీడియోలో దీని గురించే చూపెట్టడం అయితే జరిగింది. సో బన్వర్ సింగ్ ని ఎలా ఎదుర్కొంటాడు పుష్పరాజు, ఇంకో కొత్త విలన్స్ ఎవరైనా వస్తారా, మన పుష్ప 3 ఎలా ఉంటుంది, సో వీటన్నిటి గురించి అయితే ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. హైప్ ఆఫ్ పుష్ప అని చెప్పేసి. అండ్ బన్వర్ సింగ్ బ్యాక్ సైడ్ చూసుకున్నాం, ఒక 4-5 అయితే కోదండం తీసిండు పుష్పతో పాటు. మరి ఆ 4-5 ఎవరు? పుష్ప రైట్ హ్యాండ్ అయితే కేశవ మాత్రమే. సో మిగతా వాళ్ళు ఎవరు లేరు. మరి రావు రమేష్ గారు ఏం చేస్తారు, ఇదంతా కూడా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పుష్ప 2 కు సంబంధించిన బన్వర్ సింగ్ షికావత్ పోస్టర్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.